మిత్రులారా, మీకు వక్ బోర్డ్ అంటే తెలుసా? ఈ వక్ బోర్డు గురించి చాలా సార్లు మీరు ఈ న్యూస్ అంతా కూడా చూసుంటారు, వినుంటారు. ఏదైనా ఒక భూమిని, అది ప్రభుత్వ భూమి కావచ్చు, ప్రైవేట్ భూమి కావచ్చు, దేవాలయ భూమి కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఇది మాది అంటే అది వాళ్ళదే. వాళ్ళతో ఫైట్ చేయడానికి నీకు సుప్రీంకోర్టు కూడా ముందుకు రాదు. ఈ వక్ బోర్డుకి సంబంధించినటువంటి కమిటీల ముందుకే నువ్వు పోయి పోట్లాడాలా. గతంలో ఉన్నటువంటి వక్ చట్టం ఇది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం దీంట్లో ఎన్నో సవరణలు అయితే తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ బీహార్ ఎలక్షన్స్ లో ఇండి కూటమి గనక గెలిస్తే, అంటే మేము గనక అధికారంలోకి వస్తే ఈ వక్ చట్టాన్ని తీసుకుపోయి చెత్తబొట్టలేస్తామని చెప్పేసి ఈ ఆర్జేడీ నాయకుడైనటువంటి తేజస్వి యాదవ్ స్పష్టం చేశాడు. ఇప్పుడు ఈ ఆర్జేడీ పార్టీకి సంబంధించినటువంటి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, లేకపోతే ఈ తేజస్వి యాదవ్ కానీ, వీళ్ళ పార్టీ వాళ్ళకు ఆస్తులు ఉంటాయి కదా పర్సనల్ గా, వాటిని ఏదైనా ఒక బోర్డు క్లెయిమ్ చేసినందుకు ఇది మాది అని అప్పుడు ఏం చేస్తారు? దారాదత్తం చేస్తారు. వాళ్ళకు వదిలేస్తారా వీళ్ళన్నట్టుగా? అంటే ఈ చట్టాన్ని తీసుకొచ్చి చెత్తపొట్లు వేస్తా ఉన్నారు కదా. బీహార్ ప్రజలు అయితే ఆలోచన చేసుకోవాలా. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన పెడితే మనం కొట్టుకున్నట్టే, లేకపోతే ఏంది అన్యాయం? ఓట్ల కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతారా? ఇటువంటి కుటుంబ పార్టీలు, ఇటువంటి సన్నాసి పార్టీలు, అసమర్థ పార్టీలు ఉంటే దేశానికే ప్రమాదం. అది విషయం అయితే.